కన్ఫామ్గా చెప్తున్నానండి, మనం ఉన్నది అంత్య దినంలో మనం ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ పశ్చాత్తాప పడలేవా, ఇంకా పాపమైన జీవితంలో బ్రతుకుతున్నావా, పశ్చాత్తాపడు. దేవుని దగ్గర నీ ప్రతి పాపాలు ఒప్పుకో. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ ఆత్మధురంగా నింపు, నీ పరలోక రాజ్యము నాకు కావాలి ప్రభా. నేను విడువబడొద్దు ప్రభా, ఈ లోకంలో నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను. తెలిసి తెలియక నేను తప్పులు చేసినాను ప్రభా, నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించి నీ ప్రతి పాపాలను కడిగి వేసి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఒకవేళ నీ పాపాలు ఒప్పుకోలేవా, జాగ్రత్త, నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావద్దు. అంతే దినంలో మనం ఉన్నాము. ఎప్పుడు దేవుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ దేవుని నమ్ముకోలేవా, నమ్ము, సాగిలపడు దేవుని సన్నిధిలో. దేవా నా పాపాలను క్షమించు, నాకు పరలోక రాజ్యమే దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి రిపెంట్ అయి దేవుని వైపుకు తిరుగు. ఆయన నీ ప్రతి పాపాలను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే దినంలో ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడన్నా రావచ్చు, ఏ క్షణంలో రావచ్చు. లాస్ట్ డేస్ కూడా కాదు, ఇంకా డేలే దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చేసినాడు. అంతే దినంలో ఉన్నాం. విడివబడ్డవా, చాలా డేంజర్ పరిస్థితి ఉంటుంది. దేవుని యొద్దకి రా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. విడివబడ్డావంటే చాలా డేంజర్గా, నేను ఎందుకు అవకాశాన్ని పోగొట్టుకున్నానని చెప్పేసి తర్వాత ఎంతో బాధపడతావు. దేవుని కోసం ఆ సిగరెట్ని మానలేకపోతున్నావా, దేవుని కోసం మందుని మానలేకపోతున్నావా, ఎన్నిసార్లు విచారం చేస్తుంటావు, ఎన్నిసార్లు తప్పుడు పనులు చేస్తుంటావు, ఎన్నిసార్లు దేవుడు నేను క్షమించాలి. ఇంకా అంతే దినంలో ఉన్నావు, జాగ్రత్త. దేవుడు ఇంకా క్షమిస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, నీ పాపాలన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని వైపుకు తిరగాలని ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. దేవుని దగ్గర నీకు ఎంతో అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని వైపుకి రా. క్షమిస్తాడు ఆయన, ఏం కాదు. ఈరోజు దేవుని దగ్గరికి రా. ఇది వార్నింగ్, ప్రేమ కాదు, వార్నింగ్. మాట వినలేవా, ఇక చూడు ఎక్కడికి వెళ్తావో, చూడు నరకానికి వెళ్తావు. మాట విని రిపెంటెన్స్ అయి పాపాలు ఒప్పుకున్నావా, దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు.